సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్ మీ పేరు? నా పేరు రమణారెడ్డి. నేను స్కూల్ టీచర్గా పనిచేస్తుంటాను. మనకి ఇప్పుడు 76వ రిపబ్లిక్ డే జరగబోతుంది. రిపబ్లిక్ డే అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వీళ్ళంతా కలిసి రాజ్యాంగం ఒక పకడ్బందీగా మనకి ఈ విధమైన హక్కులు ఉండాలి, ప్రతి మానవుడు ప్రజలందరూ ఈక్వల్, ప్రధానమంత్రి నుంచి మామూలు సామాన్య మానవుడు వరకు అంతా సమన్యాయం ఉండాలనే ఉద్దేశంతో గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఇది ప్రజాస్వామ్యానికి మంచి స్ఫూర్తిదాయకమైంది. ఈ విధంగా మనం జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి స్కూలు ఆవరణంలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. మేము కూడా రేపు ఆదివారం దానికోసం సంసిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? కేఎల్ ముందరావు. అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు? రిపబ్లిక్ తిరిగి జరుపుకోవటం. భారతదేశంలో మనకు మొట్టమొదట 1947లో స్వాతంత్రం వచ్చింది, కానీ ఊరికి అప్పగిచ్చారే. కానీ అప్పటి వరకు ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించిన ప్యాటర్నే ఉంది. 4 రాష్ట్రాలుగానే ఉంది, బెంగాల్, బీహార్, ఒరిస్సా అయ్యని కూడా. తర్వాత పూర్తిగా మనం స్వదేశ రాజ్యాలన్నీ స్వాధీనం చేసుకొని కలుపుకొని మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకొని మరి జనవరి 26న దాన్ని ఇంప్లిమెంట్ చేశాం. దానికి అంబేద్కర్ రచనా సంఘ అధ్యక్షుడు, బాబు రాజేంద్ర ప్రసాద్ అసలు అధ్యక్షుడు, రాష్ట్రపతి. ఆ కమిటీని ఏర్పాటు చేస్తే సుమారుగా ఒక 60-70 మంది ప్రపంచం దేశాలన్నీ తిరిగి మన రాజ్యాంగాన్ని తయారు చేసి సబ్మిట్ చేశారు. అది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అందువల్ల రిపబ్లిక్ ఆ రోజు మనం సంపూర్ణ స్వాతంత్రాన్ని పొంది జరుపుకుంటున్నాము. అందువల్ల దట్ ఈస్ ద రిపబ్లిక్ అని పుస్తకంలో ఉందయ్యా. ఈ రిపబ్లిక్ రోజు మనం అందరు కూడా అన్ని పూర్తికి జిల్లాలన్నీ ఏర్పాటు ఇప్పట్లోనే దీంట్లోనే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఈ రెండు కలిసి ఫెడరల్ ప్రభుత్వం అంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వంలో మామూలుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అక్కడ కూడా ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉండి మనం జరుపుకుంటూ ప్రజాస్వామ్యంగా చక్కగా జరుపుకుంటూ ప్రపంచంలో కల్లా అమెరికా తర్వాత మన భారతదేశం పెద్ద రాజ్యాంగం మనం చక్కగా జరుపుకొని మన ప్రజల చేత, ప్రజల కొరకు మనం పాలించబడుతున్నాం. అబ్రహాం లింకన్ కూడా చెప్పాడు, ఫర్ ద పీపుల్, టు ది పీపుల్, బై ది పీపుల్ అని. అట్లాగే మంది కూడా అట్లనే జరుపుకుంటూ ఇప్పుడు చక్కగా ఉన్నాం. స్వాతంత్రం వచ్చినప్పుడు మనకప్పుడు 30 కోట్ల జనాభా ఉంది. ఈనాడు 140 crores ఉంది. ఆనాడు 1936 ఆ ప్రాంతంలో బెంగాల్లో 40-50 లక్షల మంది జనాభా చచ్చారు తిండికి లేక. ఎందువల్లంటే ఉన్న ఆహార పదార్థాలన్నీ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ ఓడల ద్వారా అటు పంపించారు. మన తిండి లేక చచ్చిపోయామన్నమాట. ఎందుకంటే డబ్బులు ఉండగానే గింజలు లేవు, మరి ఎట్ట చేయాలి, ఏం చేయాలన్నాడు. స్వాతంత్రం వచ్చినాక మరి విదేశ రాయబారిగా విజయలక్ష్మి పండిట్ అంటే నెహ్రూ చెల్లెల్ని రష్యాకి వేశారు. రష్యాలో స్టాలిన్ అనే అతను ఉన్నాడు. అతను పెద్ద నియంత, సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొని బాగా మరి బొటాబొటిగా అమెరికాతో సహా బాగా ఉండి జర్మనీ ఓడించడానికి కూడా కారణం వాళ్ళే చేసి బాగా దెబ్బతినిపోయారు. ఒక్కొక్క గ్రామంలో 10,000 మందికి 1000 మంది కూడా లేరు. అట్లా ఎదుర్కొంటేనే వాళ్ళు జర్మనీని జయించారు, బెర్లిన్ని. అటువంటి అయిపోయిన రాజ్యాన్ని మరి స్టాలిన్ దాన్ని రీప్రొడక్షన్ చేసి మన మొహాండంగా మళ్ళీ అమెరికాతో సరసంగా తయారు చేశాడు. అయితే అతను చాలా గర్విష్టి, స్త్రీలతో మాట్లాడాడు. విజయలక్ష్మి పండిట్ పోతే ఆమెని పలకరించరా, ఇంకా ఆమెను మళ్ళీ పంపించేశారు. ఆమె నెహ్రూ చెల్లెరు, ఆమె కూడా గొప్ప విదుషీయమని. తర్వాత అప్పుడు నెహ్రూ ఆలోచించి ఎవడురా అని చెప్పి అప్పుడు మనకు సర్వేపల్లి రాధాకృష్ణని రష్యా పంపారు. ఆయన బాగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను స్టాలిన్ కాడ ఒకటి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు మెలంకోలిక్గా. ఏందిరా సంగతి అంటే అతను తనకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా చంపేశాడు. 1,00,000 మందిని చంపాడు.
ఎందుకంటే యునైటెడ్గా చేయాలని, పారిశ్రామికవేత్తలను ఏకం చేయాలంటే వ్యతిరేకించిన వాళ్ళని చంపేశాడు కొన్ని లక్షల మందిని. అది ఆ న్యూనత అతని భావంలో ఉంది. కానీ నెహ్రూ అతను మాట్లాడి, స్టాలిన్ యు ఆర్ ఎ జెంటిల్ మ్యాన్, యూ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ, యూ డోంట్ థింక్ అని చెప్పి అతను ఎప్పుడైతే మాట్లాడాడో స్టాలినా అంటే లేచి హూ ఆర్ యూ అని చెప్పి మాట్లాడి, అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గ్రేట్ ఫిలాసఫర్ అతనితో మాట్లాడి సంతోషంగా గడిపాడు. ఆ తర్వాత అదును చూసుకొని సర్వేపల్లి రాధాకృష్ణ మహామేధావి ఆయన, సార్ ఒక చిన్న క్వశ్చన్, ఏం చెప్పా, ఏం లేదు, మీరు సెకండ్ వరల్డ్ వార్లో పూర్తిగా నాశనం అయిపోయింది రష్యా, వితిన్ 10 years మళ్ళీ పీక్కి అందుకున్నారు, హౌ ఇట్ పాసిబుల్ సార్ అన్నాడు. అయ్యా మేధావి, నువ్వు అడిగింది నాకు తెలుసా, నువ్వు అడిగింది భారతదేశం కోసం అడిగావు, ఇప్పుడు తిండిలకు చస్తున్నారు నువ్వు జనం, చెప్పింది విను, మీరు ప్లానింగ్ కమిషన్ వేసుకోండి, 5 years ప్లాన్ లేదా 7 years ప్లాన్ పెట్టుకున్నాం, మీరు 5 years ప్లాన్ పెట్టుకొని ఏది ముఖ్యమో ఆ ప్లానింగ్ ప్రకారం జరుపుకోండి అని చెప్పాడు. నువ్వు చెప్పి నాకు తెలుసు అని. అప్పుడు రాధాకృష్ణ దండం పెట్టి ఎమ్మడి నెహ్రూ ఫోన్ చేశాడు. అప్పుడు ప్లానింగ్ కమిషన్ 1951 ఏర్పడ్డది. అంటే ఏంది, మనకేం కావాలో ముందు చేయటం. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏర్పడ్డది 1950, 51, 56. అప్పుడు ముందుకు అవసరం ఏందో మనకు తిండి గింజలు కావాలి. అందుకని ఏడాది నదులన్నింటినీ అనుసంధానించి ప్రాజెక్టులు కట్టించారు. అప్పుడే ఈ రాల్పాడ ప్రాజెక్టు ఒకటి, నాగార్జున సాగర్, హీరాకోట్, బక్రానంగార్ ఇవన్నీ బిగించి పారేస్తారు. అవి బిగించే వరకు ఆయబట్టిన గింజలే 5 years. ఒక నాగార్జున సాగర్ కింద 2 లక్షల ఎకరాల సాగుదల, 2 ఎకరాలు పండుగ అన్నీ బియ్యమే, అన్నీ గింజలే. ఒకప్పుడు తిండికి దాకా ఎక్కడ పెట్టిన జనం తెచ్చారు, అటు ఉంటుంది. ఇప్పుడు ధాన్యగారం చేశాడు. సెకండ్ 5 years ప్లాన్లో యంత్రాలు, మిషనరీ కనిపెట్టి పరిశ్రమ చేశాడు. ఆ విధంగా ఎడ్యుకేషన్ పరంగా చేసుకుంటూ వచ్చి ఈనాడు మన దేశం బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది. మరి దాని కారణం ఇదని చెప్పి ఆ రిపబ్లిక్ డే మనం జరుపుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం. అది కాబట్టి మనందరం కూడా చాలా గర్వించి బాగుండాలి. మన తెలుగుదేశం కూడా చాలా గొప్పది. మనం ఇక్కడ ఉండే ఆంధ్రులం కూడా వాటిలో పాల్గొన్నాము. మొట్టమొదట మన ఆంధ్ర రాష్ట్రానికి ఎవరో ఆంధ్రకేశ టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన కూడా మొట్టమొదటి ఎందుకు ఆయన పేరు చెప్పాలంటే 1953 ప్రాంతంలో నాగార్జున సాగర్ శంకుస్థాపన చేశాడు ఆయన. అప్పుడు మగవాళ్ళకి ₹2, ఆడవాళ్ళకి ₹1.5 కూరి. ఆ విధంగా దాన్ని పూర్తి చేసి బ్రహ్మాండంగా రాజీ లేకుండా చేపించాడు ఆయన. కాంట్రాక్ట్లో చెప్పేవాడు, మీ కమిషన్ తక్కువ తీసుకో, బాగా చేయమని. ఆ దెబ్బకి ఆయన నాన్ కాన్ఫరెన్స్ పెట్టి దించేశారు అనుకోండి. ఆ తర్వాత అది కాబట్టి మనం ఇప్పుడు రాజ్యాంగాన్ని బ్రహ్మాండంగా అమలు జరుపుకుంటున్నాం. అందువల్ల ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. అంటే మామూలుగా రీపబ్లిక్ మళ్ళీ కూడా మనం సంపూర్ణ స్వతంత్రమై మన భారతదేశాన్ని మన ఏలుబడిలో మన పద్ధతిలో మనం పాలించుకుంటున్నాం. దట్ ఈస్ ద రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సార్.